మలక్పేట్ కాల్పుల కేసు మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తును పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, భాషగా గుర్తించారు. వీరికి 5గురు సహకరించారని, మొత్తం 9 మంది నిందితులని నిర్ధారణకొచ్చారు. 4 పోలీసులు అదుపులో ఉండగా మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. కాల్పులు జరిపిన తర్వాత నిందితులు చౌటుప్పల్ వైపు పారిపోయినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసును పోలీసులు 2 విధాలుగా విచారిస్తున్నారు. కుంట్లూరులోని భూ తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. రావి నారాయణ రెడ్డి నగర్లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అదే టైంలో వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పోస్ట్ మార్టంలో చందు నాయక్ బాడీ నుంచి 5 బుల్లెట్లు లభించాయని, మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు గుర్తించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. ఎస్ రవితేజ. మలక్పేట్ కాల్పుల కేసులో ఇప్పటికే 4 నిందితులని అరెస్ట్ చేయగా మరో 3 కోసం ప్రత్యేక టీమ్స్ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. దీంట్లో కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, భాషగా గుర్తించి వీరికి మరో 5గురు సహకరించారంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం 9 మంది ఈ మలక్పేట కాల్పుల కేసుకు సంబంధించి నిందితుడిని కాల్పులు జరిపి చంపారు అంటూ కూడా పోలీసులు ఫైనల్ గా ఒక కంక్లూడింగ్ వచ్చారు. దాంట్లో 9 మంది ఉండగా దాంట్లో కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు జరగడానికి గల కారణాలపై కూడా పోలీసులు ఇంకా ఆరా తీస్తా ఉన్నారు. ఈ కాల్పుల తర్వాత చోటుపల్ వైపు పారిపోయినట్టు కూడా పోలీసులకు కొన్ని క్లూస్ దొరికాయి. దాని ప్రకారంగా నిందితులు ఎక్కడ తలదాచుకున్నారనే దానిపై కూడా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతా ఉన్నాయి. కుంట్లూరులోని భూ తగాదాలు ఒకటి, ఇల్లీగల్ అఫైర్ కారణంగానే ఈ దానిపై కూడా కొన్ని క్లూస్ పోలీసులకు లభించడం జరిగింది. ఈ చనిపోయినటువంటి వ్యక్తి గుంటూరులో ఈ రావి నారాయణ రెడ్డి నగర్ లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడం కారణంగానే రాజేష్ ఈ కక్ష పెంచుకొని దీంతో పాటు ఈ వివాహేతర సంబంధం కొంత దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా పోలీసులు ఈ 2 కోణాల్లో దర్యాప్తు జరుపుతా ఉన్నారు. చందు నాయక్ నిన్న ఉదయాన్నే శాలివాహన నగర్ పార్క్ సమీపంలో ఒంటరిగా వాక్ చేస్తూ ఉండగా ఒక స్విఫ్ట్ కలర్ వాహనంలో వచ్చి 9 రౌండ్లు కాల్పులు జరిపి అతను చనిపోయాడా లేదా అని కన్ఫర్మేషన్ తీసుకుని అక్కడి నుంచి కూడా తిరిగి పారిపోయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు లభించింది. అతని పోస్ట్ మార్టం నిమిత్తం ఒంట్లో నుంచి 5 బుల్లెట్లని బయటికి తీశారు. చందు రాథోడ్ ఘటనా స్థలంలోనే ఈ బుల్లెట్ అత్యంత దగ్గర డిస్టెన్స్ నుంచి కాల్చడంతో అతను స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి భూ తగాదాలు, కొత్తగా వివాహేతర సంబంధం అనే ఒక అంశం తెరపై కూడా వచ్చింది. ఈ 2 కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఇద్దరు కూడా సిపిఐఎం, సిపిఐఎంఎల్ పార్టీలకు చెందినటువంటి నాయకులు. నిందితుడు కూడా అదే పార్టీకి, చనిపోయినటువంటి మృతుడు కూడా అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి. పార్టీలో ఉన్నటువంటి రైవాల్టరీ, ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భూమాఫియా, దాంతో పాటు కొత్తగా వివాహేతర సంబంధం కారణంగా జరిగి ఉండవచ్చు అనే దానిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం లోపు మొత్తం ఈ కేసుకి చెందినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరినీ అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారా అసలు దేనికి కాల్పులు జరిపారో? దీనిపై ఏమైనా చెప్పారా? నిన్న మృతుడి భార్య పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా రాజేష్ అనే సిపిఐఎల్ఎం చెందినటువంటి లీడర్ తనకు తన భర్తకి చాలా రోజులుగా రైవాల్టరీ కొనసాగుతా ఉంది. గుంటూరులో భూ విషయంలోనే ఆ కాల్పుల కంటే ముందుగానే ఇంటికి వచ్చి 3 సార్లు చంపుతానని బెదిరించాడు. అయినప్పటికీ తను ఫియర్లెస్ గా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం కారణంగానే ఈ కాల్పుల ఘటన జరిగింది. తన భర్త చనిపోయాడు. రాజేష్ అండ్ అనుచరులే ఈ కాల్పులకు తెగబడ్డారు అంటూ కూడా తన భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకుని దాని ప్రకారంగానే పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ కాల్పుల ఘటన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వివాహేతర సంబంధం కూడా ఈ హత్యకు కారణమై ఉండవచ్చు అనే దానిపై కూడా క్లియర్ కట్ గా ఆ కోణంలో కూడా విచారణ జరిపిస్తా ఉన్నారు. ఎవరు ఈ ఇష్యూస్ కి సంబంధించి ఏ ఘటనలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎవరా వివాహేతరం సంబంధానికి సంబంధించి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. నిందితులను మాత్రం ఇప్పటికే 4 అదుపులోకి తీసుకొని
అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ లోనే పెట్టి విచారణ చేపడతా ఉన్నారు. ఇంకా సహకరించినటువంటి వారందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి వీళ్ళని అఫీషియల్ గా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్, అలాగే భూ తగాదాలు కూడా కారణంగా చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులు ఏమైనా చెప్పడం జరిగిందా? నిన్న ఉదయాన్నే తను ఒంటరిగా వాకింగ్ వెళ్తూ ఉండగా తోటి కాలనీ వాసులు ఇంటి సభ్యులు ఎవరు లేకపోవడంతో ఉదయాన్నే ఇతను ఒక్కడే ఒంటరిగా వెళ్తా ఉన్నాడు అనేది పక్కాగా ఇన్ఫర్మేషన్ తోటి అంతకు ముందే రాజేష్ అండ్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చి అనేక సార్లు ఇంట్లో కుటుంబ సభ్యులను బెదిరించి చందు రాథోడ్ని త్వరలో చంపబోతా ఉన్నాము అంటూ ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ముందే వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని స్వయంగా పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఇష్యూ భూ తగాదాల లేదా వివాహేతర సంబంధం అంశమా, దీన్ని మనసులో పెట్టుకుని రాజేష్ హత్య చేశాడా అనే దానిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. దీంతో పాటు ఈ చనిపోయినటువంటి చందు రాథోడ్ ఈ రావి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి భూముల్లో గుడిసెలు వేశాడు అనే ఒక విషయాన్ని కూడా కక్షలో పెంచుకొని ఎలాగైనా మట్టు పెట్టాలి అనేది ఒక నినాదం తెరపైకి వచ్చింది. దేన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని చంపాలి అనే ఒక ఉద్దేశంతో వ్యవహరించాడు అనే దానిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతా ఉంది. 4 అదుపులోకి తీసుకొని ఇంకో 5 కోసం మాత్రం వేట సాగిస్తా ఉన్నారు. ఈ 5 ఈ రోజు సాయంత్రంలో అరెస్ట్ చేసిన తర్వాత ఈ హత్యకు కారణం భూ తగాదాల లేదా వివాహేతర సంబంధమా అనేది వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చేటి వివరాలు బట్టి పోలీసులు మీడియాకు వాళ్ళ కుటుంబ సభ్యులకు క్లియర్ కట్ గా ఈ కాల్పులు ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ కూడా బ్రీఫ్ గా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.